హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా 5-6 ఎండుమిరపకాయలు, అలాగే 7-8 జీడిపప్పు పలుకులు తీసుకొని నానబెట్టుకుందామండి. కొద్దిసేపు 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కూడా తీసి మిక్సీ పట్టించుకుందామండి పేస్టు. అలాగే దీనికి మసాలా కావాలండి. చూడండి, 2 స్పూన్లు పెరుగు, ఒక అర స్పూను కారము, ఒక పావు స్పూను పసుపు, అలాగే కొద్దిగా సాల్టు, అలాగే 1 టీ స్పూను గరం మసాలా వేసి శుభ్రంగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి, ఉండలు లేకుండా. చూడండి ఇలాగా. తర్వాత 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు ఫైన్గా పేస్ట్ చేసుకుందామండి. అలాగే అది పక్కన పెట్టేసుకొని, ఇదిగో ముందుగా నానబెట్టుకున్నాము కదా వాటర్లో జీడిపప్పు పలుకులు, ఎండుమిరపకాయలు, అది కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకుందామండి. అలాగే ఇప్పుడు కర్రీ చెబుతున్నాం కాబట్టి ముందుగా పన్నీర్ తీసుకుని కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ముక్కల్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకుని పెట్టేసుకుందాము. దీన్ని తర్వాత వేపాలండి. చూడండి ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్న ముక్కల్ని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్టు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుని 2 నిమిషాలు వేపాలండి. ఇలా వేగితే బాగుంటాయి టేస్టు. చూడండి 2 నిమిషాల తర్వాత నేను తీసేస్తున్నాను ప్లేట్లోకి. ఇలా ప్లేట్లోకి అన్నీ తీసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, చెక్క, హోల్ గరం మసాలా వేసుకొని బాగా వేపుతామండి. తర్వాత అలాగే అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఒక ఉల్లిపాయ సరిపోద్దండి, పెద్ద ఉల్లిపాయ. చూడండి వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేపుదాము. బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇవన్నీ అందులో వేసేసుకోవడమేనండి. అలాగే చూడండి జీడిపప్పు, ఎండుమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాము. తర్వాత టమాటా ప్యూరీ కూడా చేసుకున్నాం కదండి, అందులో వేసేసుకుందాము. తర్వాత అందులోనే మనము మసాలా పెరుగుతో చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. ఇది బాగా వేగిన తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, దాని తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలండి. చూడండి ఇక్కడ వాటర్ వేసుకున్నాను. గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని కొద్దిసేపు మరిగిందాము. చూడండి కొద్దిసేపు మరిగిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందామండి. చూడండి అందులో వేసేసుకొని కొద్దిసేపు మరిగిందామండి. చూడండి 2-3 నిమిషాలు ఇది మరిగిన తర్వాత దగ్గరికి వచ్చేసింది. చూడండి ఇలాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనము ముందుగా దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఫ్రెష్గా ఉన్నది, అది వేసుకున్నా బాగుంటుంది. ఇది వేయడం వల్ల టేస్ట్ పెరుగుతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కట్టేసుకోవడమండి. అంతేనండి, చాలా టేస్టీగా రెడీ అయిపోయే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.